మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ముందు పోలవరం ప్రాజెక్టు పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్ననే వచ్చి పోలవరం ప్రాజెక్టుని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో రివ్యూ చేశారు. చాలా లోపాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పోలవరం ప్రాజెక్టులు అన్ని వ్యవస్థలు, అన్ని పనులు ఎక్కడిగా నిలిచిపోయాయి. కోట్ల రూపాయల ధనం వృధా అయిందన్నారు. మరి అంతేకాదు, మరి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ కూడా ప్రకటించారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న పరిశీలన చేసిన తర్వాత ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కానీ, స్పిల్వే కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే మొత్తం తీవ్రంగా స్తంభించిపోయి ఉన్నాయి. మరి డయాఫ్రామ్ వాల్ పూర్తిగా పాడైపోయింది. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాల్ ఎందుకు కట్టారు, ఏ నిమిత్తం కట్టారు, ముందు కాపర్ డ్యామ్ కట్టాలి కదా అనేది పెద్ద చర్చ. కానీ గత ప్రభుత్వం కాపర్ డ్యామ్ కట్టి తీవ్ర నష్టం చేసిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంటే ఈ 2 పార్టీలు టీడీపీ, వైసీపీ ఒకరికొకరు ఆరోపించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత చూస్తే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం అందే, ఈ నేరరూపితమైన మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డిది, ఈ నేరం ఖచ్చితంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం అందే. మరి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా ధ్వంసం చేశారు, రైతులకు అన్యాయం చేశారని చెప్పారు. మరి ఇప్పటికీ గ్రాంట్, అనేక రకాల గ్రాంట్లు వచ్చినప్పుడు కూడా సద్వినియోగపరచుకోలేదు అని చెప్పారు. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో ఒక మాట చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే దాదాపుగా ఇప్పుడైతే అవ్వకపోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు అనడం కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అధికార యంత్రాంగం, ఇరిగేషన్ అధికారుల యంత్రాంగం, ముఖ్య అధికారులందరూ కూడా చంద్రబాబు గారికి తెగేసి చెప్పారు. ఇది 4-5 సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే. ఈ పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలు అయితే సాధ్యపడదు, దాదాపుగా 5 సంవత్సరాలు పడుతుందని చెప్పేసరికి చంద్రబాబు గారి యొక్క ముఖంలో ఎక్కడ కూడా కాంతులు కనిపించలేదు. మరి ఆయన కూడా చాలా ఆవేదనకు గురయ్యాడు. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే మరి ఇంత పరిస్థితి దారుణం దిగజారింది కాబట్టి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ పాపమే. ఆ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పాడు చేసి రైతాంగాన్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేసిందని చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే మరి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు అయ్యే పరిస్థితి దరిదాపులో కనిపించడం లేదు. ఒకవేళ ఢిల్లీలో ఆయనకున్న పరిచయం మేరకు గ్రాంట్లు తీసుకొస్తే ఆ గ్రాంట్లు ఎంతవరకు వస్తాయి, మరి దీని ముందున్న ప్రధాన ప్రాజెక్టు అమరావతి ఉంది. మరి పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా అంటే ఇంజనీరింగ్ టెక్నికల్ టీం అందరూ కూడా దాదాపుగా 4-5 సంవత్సరాల వరకు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఈ ప్రక్రియలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు కొంత డీలా పడ్డారు. పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే మరి దీని అంతటికీ మొత్తాన్ని అంటే విధ్వంసాలు అక్కడ పాడు చేసి పనులు చేపట్టడం చేసిన జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ నేరం జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఏదేమైనా 2 పార్టీలు, అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ కూడా ఒకరిపై ఒకరు మరి పోలవరం ప్రాజెక్టు మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది పాపం అంటూ మరి ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి పోలవరం ప్రాజెక్టుకి మరి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, లక్షలాది మంది రైతులకి ప్రయోజనం ఎప్పుడు చేకూరుతుంది అనేది రైతాంగం ఎదురు చూస్తున్నారు.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.